ప్రసిద్ధి చెందిన కాకినాడ కొవ్వూరు శ్రీ వారాహి అమ్మవారి ఆలయం భక్తుల అంచెలంచెల విశ్వాసానికి అమ్మవారి కరుణా కటాక్షానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. అసలు ఈ పవిత్ర ఆలయాన్ని ఎవరు ప్రతిష్ఠించారు? ఈ ఆలయం నిర్మించాలనే ఆలోచన ఎలా మొదలైంది? వారాహి అమ్మవారి విశిష్టత ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలతో పాటు ఆలయానికి సంబంధించిన మరెన్నో ఆసక్తికర విశేషాలను తెలుసుకునేందుకు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించిన లక్ష్మీ ప్రసన్న గారిని అడిగి తెలుసుకుందాం. అందరికీ తెలుసు, ఇప్పటికే వారాహి అమ్మవారు దయ వలన చాలా మందికి తెలుసు. ఈరోజు మనం కొవ్వూరు వారాహి పీఠంలో ఉన్నామన్నమాట. కాకినాడ వారాహి అమ్మవారు. అయితే ఈ టెంపుల్ ఇష్యూస్ మీద చాలా జరుగుతుంది ఇప్పుడు. అవన్నీ కూడా మీకు నేను క్లారిటీగా చెప్తానండి. భక్తులకున్న విషయాలన్నీ కూడా నేను క్లారిటీగా మీకు చెప్తాను. అయితే ఈరోజు వారాహి అమ్మవారు ఇంత ప్రాబ్లం అయ్యారంటే అది వారాహి అమ్మవారు మాకు ఇచ్చిన అనుగ్రహం అండి. కేవలం ఏదో పూర్వజన్మ సుకృతం ఉండబట్టి మా దగ్గరికి వచ్చి ఈరోజు ప్రపంచవ్యాప్తం అయిపోయారు అమ్మవారు. ఇదైతే మాత్రం నేను కానీ మా కుటుంబ సభ్యులందరం కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. అలాగే ఎన్నో జన్మల పుణ్యఫలంగా అయితే మాత్రం మేము భావిస్తున్నాము. అయితే ఇక్కడ అమ్మవారు ఏ విధంగా వెళ్తారంటే, స్టార్టింగ్లోనండి నేను అమ్మవారిని పూజించాను. గత 4-5 ఇయర్స్గా నాకు ఎందుకో తెలియదు కానీ వారాహి అమ్మవారిని ఎక్కువగా పూజించాలనిపించేది. ఆమె గురించి ఎక్కువ తెలుసుకోవాలనిపించేదండి. వారాహి అమ్మవారు అంటే అసలు ఎవరు, ఏ విధంగా ఆమెని మనం పూజించాలి, ఏ విధంగా పూజిస్తే మనకి భక్తులకి త్వరగా అనుకున్న కోరికలు నెరవేరుతాయి, వాళ్ళ కష్టాలు తీరుతాయి, ఇవన్నీ ఎక్కువ అమ్మవారి కోసం తెలుసుకోవాలనిపించేది. సో అదేవిధంగా నేను కొన్ని బుక్స్ చదవడం ద్వారా, లేదంటే గూగుల్లో సెర్చ్ చేయడం కానీ, లేదంటే పెద్ద వాళ్ళు ఉంటారు కదండి, ఈ నండూరు శ్రీనివాసరావు గారు కానీ, చాగంటి కోటేశ్వరరావు గారు, ఈ గరికపాటి నరసింహ గారు, ఇలాంటి వాళ్ళందరి, సామవేదం షణ్ముఖ శర్మ గారు, వీళ్ళందరి వీడియోస్ చూసి నేను అమ్మవారి కోసం ఎక్కువగా తెలుసుకుంటూ ఉండేదాన్ని. ఈ క్రమంలో ఏంటి అంటే వారాహి నవరాత్రుల కోసం నేను వెయిట్ చేశాను అనమాట అండి. ఎందుకంటే అప్పటికే నేను తెలుసుకున్నాను, వారాహి నవరాత్రులు చేస్తే ఎలాంటి కఠినమైన సమస్య అయినా సరే త్వరగా తీరుతుంది అని. చిన్నప్పటి నుంచి బేసిక్గా నేను కొంచెం పూజలు ఎక్కువ చేస్తాను, అందుకని అమ్మవారిని ఎక్కువగా కొలిసేదాన్ని. జీవితంలో అలా అమ్మవారిని కొలుస్తున్నప్పుడు మాకు వారాహి నవరాత్రుల సమయంలో మా అన్నయ్య గారికి కొంచెం హెల్త్ కొద్దిగా బాగాలేదండి, కొంచెం క్రిటికల్ అయింది. ఆ సమయంలో మేము కొన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినా సరే తగ్గలేనప్పుడు ఏంటంటే నేను వ్రతం చేస్తున్నప్పుడు మా అన్నయ్య గారిని కొంచెం తీసుకొచ్చి కూర్చోబెట్టాను బలవంతంగా. నేను పూజ చేస్తాను అన్నయ్య, నువ్వు అమ్మవారి వైపు చూస్తూ ఉండు, అమ్మవారు నేను ఎక్కడ కొన్ని చోట్ల చదివాను అనమాట అండి. వారాహి అమ్మవారికి ఏంటంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా సరే త్వరగా క్లియర్ చేస్తుంది అనేసి కొన్ని వీడియోస్లో చూశాను అండ్ చదివాను కూడా. సో అందుకనేసి మా అన్నయ్య గారిని పక్కన కూర్చోబెట్టుకుని నేను ఆ రోజు ఒక 5 days ఉందండి వారాహి అమ్మవారి ఈ పూజా కార్యక్రమం, అంటే నవరాత్రులు అనమాట. ఆ 5 days ఉండనిపించుకొని అప్పుడు కూర్చోబెట్టి బలవంతంగా నేను పూజ చేశాను అనమాట అండి. ఆ టైంలో మేము మొక్కుకున్నాం అనమాట అండి, అమ్మ ఇది మా అన్నయ్య గారు బాధ ఏదైతే ఉందో అది త్వరగా నీ దయ వలన తగ్గిపోతే జీవితాంతం నీ పాదం వదలను తల్లి, అలాగే నీ పాదం వదలకుండా ఎప్పటికీ అనేసి నేను మొక్కుకున్నానండి. అలాగే మా అన్నయ్య గారిని కూడా, అప్పుడు మా అన్నయ్య గారు ఏంటంటే ఆ బాధ భరించలేక, నీ దయ వలన కనుక ఈ బాధ, నువ్వు స్వచ్ఛమైన దేవత అంటారు కదా, నువ్వు కనుక ఈ బాధను తగ్గిస్తే నీకు గుడి కట్టిస్తాను, నా ఇంట్లోనే ఒక చిన్న ప్లేస్ చూసి, లేదా నేను కాశీ వస్తాము మా ఫ్యామిలీ అంతా అనేసి అన్నయ్య గారు మొక్కుకున్నారు. ఆ టైంలో మేము అలా అనేసుకున్నాము, ఎవరికి వాళ్ళు తెలీదు మా ఇద్దరికి కూడా. అప్పుడు తర్వాత కొన్నాళ్ళ తర్వాత అదే 5 daysకి మేము ఏదైతే అనుకున్నామో ఆ ప్రకారంగా అన్నయ్య గారికి హెల్త్ బాగుంది. అలాగే నేనేంటంటే వేరే పర్పస్ మీద పెట్టానండి, నా పర్సనల్ ప్రాబ్లం క్లియర్ అవ్వాలని అమ్మవారిని నిలబెట్టాను. కానీ మాకు అమ్మవారి దయ వలన వారాహి నవరాత్రులు అయిన తర్వాత వెంటనే ఆ 5 daysకేమో అన్నయ్య గారి హెల్త్ క్లియర్ అయిపోయింది. ఇంకొక 1 week తర్వాత నా పర్సనల్ ఇష్యూ ఒకటి క్లియర్ అయింది అన్నమాట. ఈ విధంగా మనకి అమ్మవారు అంటే కోర్టు ఇష్యూ అన్నమాట, కోర్టు కేసు వెంటనే క్లియర్ అయింది. ఆ తర్వాత ఏంటి అంటే అప్పుడు ఇంకా సరేలే అనేసి అమ్మవారిని మేము కట్టాలి అనుకున్నాము. ఆ టైంలో మాత్రం అమ్మవారు మాకు ఒక సూచనప్రాయంగా కళలో కనిపించండి, మా అన్నయ్య గారికి ఎవరి దగ్గర కూడా మీరు ఒక పైసా డబ్బులు తీసుకోవద్దని చెప్పేసి అన్నారు. సరే అనేసి మేము మా ప్లేస్లోనే అండి, మా స్థలంలోనే, అది ఈరోజు ఏంటంటే బోగస్ భూమిగా చూపిస్తున్నారా తర్వాత చెప్తాను, నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను కావాలనేసి.
అది మా సొంత ప్లేస్లో కట్టుకున్నామండి. మేము యాక్చువల్గా ఇంట్లో కట్టుకోవాలండి. మేము అసలు ఇది ఒక గుడి అవుతాదని కానీ, ఇంతమంది భక్తులు అమ్మవారి దయ వలన ఇంత అనుకున్న కోరికలు వాళ్ళందరికీ నెరవేరుతాయని కానీ, ఇంత వేలాది మంది భక్తులకి అమ్మవారి ఈ రోజు కోరికలు నెరవేర్చి కష్టాలు తీరుస్తారని కానీ మేము అసలు ఊహించలేదండి. ఇంత ఎక్స్ప్లోర్ అవుతుందని అసలు ఊహించలేదు. మేము ఒక గుడిగా కట్టలేదండి. ఫస్ట్ మేము ఒక చిన్న మందిరం, మా ఇంట్లో ప్లేస్ సరిపోక కేవలం అక్కడ కట్టామండి. మా పక్కన కట్టామండి, అంతే తేడా. ఆ టైంలో పక్కన కట్టుకుని నేను పూజ ఎక్కువగా చేసేదాన్ని. అమ్మవారి దగ్గర పూజ కూర్చొని స్టార్టింగ్లో చేసుకునేవాళ్ళం. నేను మా ఫ్యామిలీ చేసుకునే సమయంలో ఏంటంటే నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది అనమాట. నాకు అమ్మవారి గురించి బాగా తెలిసింది అప్పటికే, కొంచెం చదివి ఉన్నాను కదా, 10 మందికి తెలియాలి మంచి అనేసి నేను వీడియోస్ చిన్నగా ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో పెట్టడం మొదలుపెట్టాను. అసలు వారాహి అమ్మవారు అంటే ఎవరు, ఏ విధంగా పూజించాలి, అమ్మవారిని పూజిస్తే కలిగే భక్తులకు త్వరగా అమ్మవారు ఎలాగా అనుగ్రహిస్తారు, ఇవన్నీ సోషల్ మీడియాలో పెడుతూ ఉండేదాన్ని. పెడితే ఆ టైంలో కొద్దిగా భక్తులు ఆ వీడియోస్ చూసి ఈ దూర ప్రాంతాల నుంచి రావడం స్టార్ట్ చేశారండి. ఎక్కడెక్కడి నుంచో మారుమూల గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు. పాపం వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మారుమూల ప్రదేశం ఇది, వాళ్ళకి భోజనాలు ఉండవు అనేసి మేము ఏంటి అంటే మా ఇంట్లో నుంచి మొదలు పెట్టామండి అన్నప్రసాదం. అప్పుడు ఎవరి దగ్గర మనం డబ్బులు తీసుకోలేదు, గుడి కట్టేటప్పుడు మనం డబ్బులు తీసుకోలేదు. అలాగే మనం గుడి కట్టే టైంలో మనం హోమాలు చేయించామండి. 3 రోజులు యజ్ఞయాగాలు చేయించి మొత్తం చుట్టుపక్కల గ్రామాల్లో భోజనాలు కూడా పెట్టాం. అది కూడా మా అన్నయ్య గారే సొంతంగా పెట్టుకున్నారండి. విగ్రహం అయితే మాత్రం నేను తీసుకొచ్చాను అమ్మవారిని. ఆ విగ్రహము, అష్టాదశ శక్తి బట్టలు ఇవన్నీ నేను చేయించాను అనమాట అండి. అంతే తప్ప మనం ఎవరి దగ్గర కూడా బయట మనీ తీసుకోలేదండి. ఆ విధంగా గుడిని మనం చేస్తున్న సమయంలో ఇంకా భక్తులకి ఏంటంటే ఇక్కడ నేను పక్కన పూజా కార్యక్రమాలు చేయించడం, ఆడవాళ్ళకి కుంకుమ పూజలని, పిల్లలకి సరస్వతి పూజలని ఇవన్నీ చేసేదాన్ని. ఆ టైంలో ఏంటంటే ఒకవైపు ఏమో భారీగా అన్నప్రసాదం ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో, ఈ పూజలు ఇవన్నీ ఎప్పుడైతే మొదలైనాయో ఇక్కడ భక్తులు పోయి వచ్చేవాళ్ళకి ఏంటంటే కోరికలు నెరవేరడం స్టార్ట్ అయినాయి. ఏది అనుకుంటే అది చాలా అతి శీఘ్రంగా నెరవేర్చేసేదండి అమ్మవారు. వారాహి అమ్మవారు చాలా శీఘ్ర దేవత. ఆ విధంగానే ఈవిడ కూడా నెరవేర్చేసేవారు కదండి. ఆ టైంలో ఇంకా భక్తులకి ఏమయ్యేదంటే మీరు ఒక్కరే ఎలా భరిస్తారనేసి ఒక్కొక్కళ్ళుగా ఈ రోజు అన్నప్రసాదం మేము పెట్టుకుంటాం, ఇంకొక రోజు ఒకరు అలా అది ఆ అన్నదానం కాస్త నిత్యాన్నదానం అయిపోయింది. అది నిత్యాన్నదానం కూడా చాలా భారీగా అయిపోయింది అనమాట అండి అమ్మవారి అనుగ్రహంతో. ఉదయం మొదలు పెడితే 10 గంటలకి రాత్రి 10 సమయం వరకు మనకు అన్నప్రసాదం అనేది కంటిన్యూ అయ్యేది ఒక్కొక్క సమయంలో. తర్వాత ఇంకా ఇలా కష్టపడి మేము చేసిన తర్వాత విషయం అయితే మీ అందరికీ తెలుసు. మొన్న ఆగస్టు 15ని ఈ ఉద్దేశపూర్వకంగా చేశారండి. ఇక్కడ కావాలనేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేలా చేశారండి. అది కూడా అహర్నిశలు శ్రమించి మరీ ఇచ్చారండి గుడిని. కొన్ని ఈ రోజు ఏమైనా మేము కాకుండా ఏమైనా డెవలప్మెంట్ చేశారా అంటే ఏమీ లేదండి. మీరు తెలియదు ఏముంది, వాటర్ ఫెసిలిటీస్ మేమే కల్పించామండి, షెడ్లు మేమే ఇచ్చాం. తర్వాత అమ్మవారికి ఏదైతే ప్రతిదీ ఇప్పుడు ఉన్నవన్నీ కూడా షెడ్లు కానీ ఈ క్యూ లైన్లు కానీ అన్నీ మనం వేయించినాయండి. స్పెషల్గా ఇప్పుడు ఏమి చేశారండి అంటే ప్రజలకు ఏం చేశారండి ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఎటువంటి ఏ కార్యక్రమం వాళ్ళు చేసినట్టు లేదండి. మీరు చూడండి, మనం వీడియోస్ లో ఉన్నాయి. కొన్ని మేమేమి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ముందు వీడియోస్ లో కూడా ఉన్నాయండి. షెడ్లు మనం వేయించాం, వాటర్ ఫెసిలిటీ మనమే కల్పించామండి, అన్నప్రసాదం అనేది మన ఇంట్లో నుంచి మొదలు పెట్టాం. ఇంకా ప్రత్యేకంగా వాళ్ళు చేసింది ఏముందండి అసలు? నిధులైనా కేటాయించారండి? లేదండి. నిధి మీకు ఒకటి చెప్పమంటారా? అమ్మవారు తినకుండా ఉంటే చాలండి, నిధులు కేటాయించవసరం లేదు. ఇది కూడా నేను చెప్తున్నాను, ఏమీ లేదండి. ప్రస్తుతానికైతే మాత్రం అన్నప్రసాదం కూడా ఫెయిల్ అయిపోయిందండి. చాలా అంటే ఇంకా అంటే భక్తులు కొంతమంది చెప్తున్నారండి బాగాలేదు అలా ఇలా అని చెప్తున్నారు. ఇంకా మేము ఏం చేయగలమండి? మీరు నిర్వహించట్లేదండి ఇప్పుడు అన్నప్రసాదం? లేదండి, ఎండోమెంట్ అయితే మేమైతే మాత్రం ఒకటే కోరుకుంటున్నామండి. ఇప్పుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. ఆయన ఏమంటారంటే హిందూ అంటే సనాతన ధర్మం అంటున్నారు. మేము సనాతన ధర్మాన్ని ఉద్ధరించాం కదండి. ఇప్పుడు మేమేం పాడు చేయలేదు. ఇప్పుడు కొన్ని వేల మందికి ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయండి. భక్తులకు అనుకున్న కోరికలన్నీ తీరుతున్నాయి. ప్రతి ఒక్కరికి ఎంతో మంది కష్టాలు తీర్చిందండి ఆవిడ. అలాంటిది వారాహి అమ్మవారి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తెలిసారంటే అది మా వల్లనే. ఏది ఏమైనాండి. కానీ ఆ రోజు మేము సనాతన ధర్మాన్ని ఉద్ధరించాం కానీ మేమేం పాడు చేయలేదు కదండి. ఇప్పుడు డెవలప్మెంట్ లేని దేవాలయాలు ఎన్నో ఉన్నాయండి. అవన్నీ తీసుకోవడం మానేసేసి ఒక డెవలప్మెంట్ అయిన దాన్ని ఎందుకు తీసుకోవాలి అని అడుగుతున్నానండి. ఇంకా ఎన్నో డెవలప్మెంట్ లేనివి తీసుకుని డెవలప్ చేయొచ్చు కదండి. పోనీ చర్చిలు ఉన్నాయండి, మసీదులు ఉన్నాయండి, వాటి మీదకి వెళ్తారండి? వెళ్ళరండి. మన హిందూ దేవాలయం మీద ఎందుకు పడాలంటున్నారండి నేను? హిందూ దేవాలయం అంటే హిందువులే శత్రువులు కదండి. ఇంకా ఇప్పుడు అంతే కదా, హిందూ ధర్మాన్నే కదండి పైకి వెళ్ళనివ్వట్లేదు.
హిందువులకే శత్రువులు కదా. నేను అనేది అదే అడుగుతున్నానండి. మేము కష్టపడి కట్టుకున్నప్పుడు కానీ, కష్టపడి డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు కానీ, కష్టపడి అన్నప్రసాదం పెట్టుకున్నప్పుడు కానీ ఏ ఒక్కరూ వచ్చి సహాయం చేయలేదే. కానీ ఈ రోజు డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత నేనున్నాననేది వచ్చి సిస్టమ్ వచ్చినట్టుగా ఎవరికి వారే పెత్తనం చెలాయించేసి ఎవరిష్టానుసారం వాళ్ళు దోచుకుంటే అది ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నానండి. నేను ఒకటే అడుగుతున్నానండి. ఇక్కడ కూడా ఇంకో విషయం చెప్తున్నానండి. ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా మూలి తీసుకోవాలని అయితే లేదండి, ఇది వాస్తవం. వాళ్ళని కూడా మనం ఈవోల్ని కానీ వాళ్ళని అన్నా కూడా మనకు అనవసరమండి. ఇక్కడ ఏంటంటే ఇది ఒక వర్గం వాళ్ళు కావాలనేసి ఎండోమెంట్కి వెళ్ళాలనేసి పట్టుబట్టి అందులో మా ఊర్లో వాళ్ళు కొంతమంది ఉన్నారు, అందరూ కూడా కాదు, వాళ్లే చేశారు. ఇంకో విషయం ఏంటంటే నా పర్సనల్ ఇష్యూస్ ని కూడా మీడియాలో పెట్టారండి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారండి? ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఎవరు కావాలని చేసుకోరండి. ఏదైనా సరే పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు ఏ ఒక్కరూ కూడా మనం కష్టాలు కొని తెచ్చుకోం కదండి, కావాలని చేసుకోం. అవి భగవంతుడు విధించిన రాత, భగవంతుడు రాత. ఈ రోజు ఆ కష్టాలే నాకు లేకపోతే అండి ఈ రోజు ఇక్కడ వారాహి అమ్మవారే లేరు. నేను ఆ కష్టాలు భరించలేకే తల్లిని అమ్మవారి పాదం పట్టుకున్నాను. ఒక విధంగా చెప్పాలంటే మనుషులు నమ్మే కన్నా భగవంతుడు పాదం పట్టుకోవడం బెటర్ అని నేను ఆవిడని పట్టుకున్నానండి. అందుకు గాను అమ్మవారు నాకైతే మంచి చేసిందండి. ఇప్పటికీ ఆమె నా వెనక ఉంది, నా వెంటే ఉంది, నాలో ఉంది, మాలో ఉంది అండి ఖచ్చితంగా. అలాగే ప్రతి ఒక్కరికి అమ్మవారు అనుగ్రహం ఉండాలని అయితే మేము మొదలు పెట్టామండి మంచి ఉద్దేశంతో కార్యక్రమం. అలాగే ఏ ఒక్కరు కూడా ఇక్కడ అన్నప్రసాదం లేదు అనకుండా భోజనం కడుపు నిండా చేసి తృప్తిగా వెళ్లాలని ఒక మంచి ఉద్దేశంతో మేము మొదలు పెట్టామండి. కానీ ఎప్పుడు కూడా ఒక మంచిని ఎదగనివ్వరు, చేయనివ్వరండి. కోర్టులో ఫైట్ చేస్తున్నారు మేడం గారు? చేస్తున్నామండి, ఫైట్ చేస్తున్నాము. అమ్మవారి అనుగ్రహంతో త్వరగా మళ్ళీ వచ్చి పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఇప్పటికే మీ అందరికీ తెలుసు ఇంత వైభవం పోయిందో అమ్మవారిదండి. చాలా మంది మీరు ముందు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, మీ అందరికీ తెలుసమ్మా. అది మళ్ళీ అమ్మవారి పూర్వవైభవం తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతిరోజు అమ్మవారి నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఉండేదండి మాకు అమ్మవారి ఇక్కడ. అదంతా కూడా కొంతవరకు తగ్గిందనే చెప్తారు. తగ్గిందనంటే అందరికీ తెలిసి ఒప్పుకున్నారు, ఇప్పుడు అది చూశారు లైవ్ లో. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మీ ప్రసన్న. మనం కొవ్వూరు వారాహిపీఠంలో ఉన్నాము. నేనైతే మాత్రం మన వారాహిపీఠం విషయంలో పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నానండి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్కి. ఏంటి అంటే మాకు ఎలాగైనా సరే న్యాయం చేయాలండి. మేము సనాతన ధర్మాన్ని కాపాడాం తప్ప మేము ఎక్కడా కూడా ఎవ్వరికి ఎలాంటి అన్యాయం చేయలేదు. ఎవరి దగ్గర మేము ₹1 కూడా తీసుకోలేదండి. మా సొంత భూమిలో కట్టుకుని మేము అహర్నిశలు శ్రమించి కష్టపడి ఈ రోజు గుడిని మన వారాహి టెంపుల్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత మమ్మల్ని పక్కకు గెంటేసండి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుందండి. అది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. అలాగే ఎన్నో అభివృద్ధి చెందని దేవాలయాలు ఉన్నాయండి, అవన్నీ తీసుకోలేనిది మా దేవాలయాన్ని ఎందుకు తీసుకోవాలి? అలాగే మసీదులు కానీ, అలాగే ఇప్పుడు ఇంకా ఈ చర్చెస్ కానీ ఉన్నాయండి, వేటిని కూడా తీసుకోలేనిది మన ఈ గుడిని ఎందుకు తీసుకున్నారని అడుగుతున్నాను. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం జరగాలండి. ఖచ్చితంగా మీరు ఎంతో మందికి న్యాయం చేస్తున్నారు, ఎంతో మందికి మంచి చేస్తున్నారు. అలాగే మీరు వారాహి అమ్మవారిని కూడా నమ్ముకున్నారు. అలాంటి తల్లినే మేము కూడా నిలబెట్టాము. ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడుతుందండి అమ్మవారు. ప్రజలందరికీ కూడా ఎన్నో కష్టాలు తీర్చి వాళ్ళకి ఎన్నో సమస్యల నుంచి బయటపడేస్తుందండి అమ్మవారు. అలాంటి ఆ తల్లిని నిలబెట్టిన మాకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ సార్ని అయితే మాత్రం నేను నిజంగా వేడుకుంటున్నానండి.